హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెన్సీ బ్లాగ్స్ 2.0. ఈరోజు ఏం లేదు ఫ్రెండ్స్, ఒక చిన్న బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చిన. ఏంటిదంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇది మా వాల్, ఇంట్లో ఒక వాల్కి మా పాపదైతే అదిత్రి పాప, మా చిన్న పాప, పెద్ద పాప పేరు హెన్సీ. ఆమె పేరు పైననే నేను ఛానల్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. సో ఇంకా ఇప్పుడు చూపిస్తున్న పాప చిన్న పాప. ఈ చిన్న పాపది జస్ట్ పెన్సిల్ తోటి ఒక ఫోటో తీసుకొని ఒక ఫోటో చూపిస్తాను. ఈ ఫోటో అయితే తీసుకున్నాను నేను ఇట్లా బ్లాక్ అండ్ వైట్లా ఇట్లా ఎడిట్ చేసుకొని, ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఎట్లుంటుంది అనేది ఈ వాల్ పైన ఇక్కడ వేసిన. ఇక్కడ అనిపిస్తుందా, ఇది ఇక్కడ పెన్సిల్ చిన్న ముఖ్యం ఉన్నది, పెన్సిల్. ఈ పెన్సిల్ ఉపయోగించి ఇక్కడ వేసిన. దీన్ని ఏం చేస్తా అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా దీన్ని కలర్ వేసి ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూద్దామని మా పాపకి చూపిద్దామని అనుకుంటున్నా. మా పాప ఎట్లా ఫీల్ అవుతుంది, చిన్న పాప చూసి నవ్వుతుంది మస్తు. చూడండి యాజ్ ఇట్ ఈజ్ అయితే ఇక్కడనైతే కనిపిస్తుంది మనకు. ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగనే కనిపిస్తుంది, కానీ పెయింట్స్ వేస్తే ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాము. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి పెయింటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఆలస్యం చేయకుండా యాజ్ ఇట్ ఈస్ ఇలా తింపేద్దాం. మరి ఈ పెయింటింగ్ వేయడానికి అయితే నేను ముందుగా ఈ బ్రష్లను అయితే యూజ్ చేస్తున్నాను. కలర్స్ కూడా ఇది తీసుకున్నాము, క్యామెల్ కంపెనీవి. ఇవి టోటల్ కలర్స్ ఉంటాయి దీంట్లో, 12 షేడ్స్, 12 కలర్స్ వస్తుంది ఇది. సరే మరి చూడండి. మరి ఇక్కడ వైట్ అనిపించింది ఒక డాట్ మీకు మధ్యలో. ఆ డాట్ అనేది మనం మిస్ చేసుకోవాలి, ఎందుకంటే అది చూపుడికి కరెక్ట్గా మనకు కనిపించినట్టుగానే, మనల్ని చూసినట్టుగానే కనిపిస్తుంది. ఆ డాట్ ఒకటి మిస్ అయింది అనుకో, ఇంకేం కనిపించదు. సో అందుకని ఆ డాట్ అనేది కేర్ఫుల్గా చూసుకోవాలి. ఆ డాట్ ఉంటేనే మనం అక్కడ బొమ్మకి అందం, లేకపోతే ఏముండదు.
ఈరోజు మొత్తం మీద కష్టపడేసి మా పాపది గుడ్డు పాప అదిత్రి పాపది ఈరోజు డ్రాయింగ్ అయితే ఫినిష్ చేశా. సో అందుకని మీరు ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ ద్వారా మిమ్మల్ని అందరికీ మా పాపను చూపించి మా పాపది ఎలా డ్రాయింగ్ చేసినా మీ పాపది కూడా అలాగే డ్రాయింగ్ చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇంకా కామెంట్స్ రూపంలో మాకు మా పాపది ఎలా ఉంది డ్రాయింగ్ ఉంది అనేది తప్పక తెలియజేస్తారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబర్స్ అయితే అస్సలు గ్రోత్ అయితే లేదు. సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు, కాకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మేము రోజుకు బ్లాగ్తోని ఏదైనా మిమ్మల్ని నమ్మించడానికి, సో మీకు ఏదైనా చూపించడానికి మేమైతే ఆల్వేస్ రెడీగా ఉంటాము. సో తప్పకుండా దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మా అదిత్రి పాప డ్రాయింగ్ని ఈరోజు ఒక లైక్ తోటి మాకు తెలియజేసి ఒక కామెంట్ ద్వారా మాకు తెలియజేస్తారని మేమైతే మనసారి ఆశిస్తూ మళ్ళీ ఇంకొక బ్లాగ్తో నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుసుకున్నాం మీ ఎన్సీ బ్లాగ్స్ 2.0లో. సో అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ, బై బై.